Hi everyone, I am Sunil Gandhi. Welcome to our channel Sunil Gandhi Academy. Today's topic 10th class Hindi first textbook లోని గర్జికంలో పతిజర్ మే టూటీ పత్తియా పతిజర్ మే టూటీ పత్తియా లెసన్ ని రవీంద్ర కేలేకర్ గారు 2 పార్ట్స్ లో రాస్తున్నారు నాన్న. పహలా ప్రసంగ్ గిన్నీ కా సోనా, దూసరా ప్రసంగ్ ఝేంకి దే. ఈ వీడియోలో ఫస్ట్ కాంటెక్స్ట్ గిన్నీ కా సోనా లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. लेखक परिचय रविंद्र केलेकर जीवन काल 1925 से 2010। 7 मार्च 1925 को कोंकण क्षेत्र में जन्मे रविंद्र केलेकर छात्र जीवन से ही गोवा मुक्ति आंदोलन में शामिल हो गए थे। 7 मार्च 1925 లో కొంకన్ రీజన్ यानी కొంకన్ క్షేత్రంలో జన్మించినటువంటి రవీంద్ర కేలేకర్ గారు స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా మూమెంట్స్ లో అంటే ఈ గోవా ముక్తి ఆందోళనలో పార్టిసిపేట్ అయ్యారు నాన్న. గోవా ముక్తి ఆందోళన్ ఏ విధంగా అయితే మన భారతదేశం మీద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్ అన్నది ఉండేదో అదే విధంగా భారతదేశంలోని గోవాలో 19th సెంచరీ పోర్చుగీస్ రూలింగ్ అన్నది ఉంది నాన్న. ఎవరు రూల్ చేస్తున్నారు ఇక్కడ? పోర్చుగల్ పీపుల్. 1940 నుంచి 1961 మధ్య కాలంలో ఈ పోర్చుగీస్ రూలింగ్ ఎండ్ అవ్వాలి గోవా మీద అని చెప్పి చేసినటువంటి ఉద్యమాన్ని మనం గోవా ముక్తి ఆందోళన అంటున్నారు. ఈ రవీంద్ర కేలేకర్ గారు ఈ గోవా ముక్తి ఆందోళనలో पार्टिसिपेट अय्यारू स्टूडेंट लाइफ लोने। गांधीवादी चिंतक के रूप में विख्यात केलेकर ने अपने लेखन में जन जीवन के विविध पक्षों, मान्यताओं और व्यक्तिगत विचारों को देश और समाज के परिप्रेक्ष्य में प्रस्तुत किया है। परिप्रेक्ष्य पर्सपेक्टिव दृक्पथम। गांधीवादी चिंतक के रूप में गांधीयन थिंकर यानी गांधी गारी विचारधारा కలిగినటువంటి ఈ కేలేకర్ గారు అంటే మన లైఫ్ లోని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అంటే పీపుల్స్ లైఫ్ లోని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అలానే మాన్యత అంటే బిలీఫ్స్ నెక్స్ట్ వ్యక్తిగత విచారంకో తన పర్సనల్ థాట్స్ అన్ని కూడా సమాజము మరియు దేశం యొక్క पर्सपेक्टिव లో రాయడం అన్నది జరిగింది. इनकी अनुभवजन्य टिप्पणियों में अपनी चिंतन की मौलिकता के साथ ही मानव सत्य तक पहुंचाने की सहज चेष्टा रहती है. కేలేకర్ గారి ఎక్స్పీరియన్సెస్ అలానే తన యొక్క థింకింగ్ లో ఉన్నటువంటి ఒరిజినాలిటీతో హ్యూమన్ ట్రూత్ వరకు రీచ్ అయ్యేటటువంటి ప్రయత్నాలు అన్నవి చేశారు తన రచనల ద్వారా. कोंकण और मराठी के शीर्षस्थ लेखक और पत्रकार रविंद्र केलेकर की कोंकणी में 25, मराठी में 3, हिंदी और गुजराती में भी कुछ एक पुस्तकें प्रकाशित है. शीर्षस्थ लेखक एंड पत्रकार टॉप मोस्ट राइटर एंड जर्नलिस्ट इन मराठी एंड कोंकणी लैंग्वेजेस. మరాఠీ కొంకణి లాంగ్వేజెస్ లో టాప్ మోస్ట్ రైటర్ అండ్ జర్నలిస్ట్ అయినటువంటి ఈ రవీంద్ర కేలేకర్ గారు మరాఠీలో 3 రచనలు అలానే కొంకణి లాంగ్వేజ్ లో 25 రచనలు రిమైనింగ్ హిందీ అండ్ గుజరాతీలో కొన్ని బుక్స్ ని రాసి పబ్లిష్ చేయడం కూడా జరిగింది. केलेकर ने काका कालेलकर की अनेक पुस्तकों का संपादन और अनुवाद भी किया है. రవీంద్ర కేలేకర్ గారు కాకా కాలేల్కర్ గారు రాసినటువంటి బుక్స్ ని ఎడిటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ కూడా చేశారు. नेक्स्ट गोवा कला अकादमी के साहित्य पुरस्कार सहित कई पुरस्कारों से सम्मानित केलेकर की प्रमुख कृतियां है. कोंकणी में उजवाडाचे सूर, समिधा, सांगली, ओथांबे. मराठी में कोंकणीचे राजकरण, जापान जसा दिसला और हिंदी में पतझड़ में टूटी पत्तियां. ఈయన గోవా కళా అకాడమీ యొక్క సాహిత్య పురస్కారంతో పాటు ఎన్నో అవార్డ్స్ ని అందుకున్నటువంటి రైటర్. ఈయన రాసినటువంటి ప్రముఖమైనటువంటి రచనలు కొంకణి లాంగ్వేజ్ లో ఉజ్వాడాచే సూర్, సమిధ, సాంఘలి, ఓతాంబే. అలానే మరాఠీలో చూసినప్పటికీ కొంకణీచే రాజకరణ్, జాపాన్ జసా దిస్లా. నెక్స్ట్ హిందీలో ఇప్పుడు ప్రజెంట్ మన లెసన్ అయినటువంటి పతझड़ में टूटी पत्तियां. పతझड़ में टूटी पत्तियां. పతझड़ का మౌసం అంటే ఈ ఆటమ్ సీజన్ అంటూ ఉంటాం. జనరల్ గా ఈ ఆటమ్ సీజన్ లో లీవ్స్ ఫాలింగ్ అన్నది ఉంటుంది నాన్న. ఆకులన్నీ రాలి పడిపోతూ ఉంటాయి అన్నమాట. देन कमिंग टू पाठ प्रवेश. ऐसा माना जाता है कि तोड़े में बहुत कुछ कह देना कविता का गुण है. యాక్చువల్ గా కవిత యొక్క క్వాలిటీ చూసినట్టయితే ఫ్యూ లైన్స్ లోనే కొన్ని లైన్స్ లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 లైన్స్ అవ్వచ్చు, 4 లైన్స్ అవ్వచ్చు, 8 లైన్స్ అవ్వచ్చు. ఈ విధంగా కొన్ని లైన్స్ లోనే మనకు కావాల్సినంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని మనం కవిత నుంచి తీసుకోవచ్చు అన్నమాట. అలాంటి క్వాలిటీ కవితలో ఉంటుంది. जब कभी यह गुण किसी गद्य रचना में भी दिखाई देता है तब उसे पढ़ने वाले को यह मुहावरा याद नहीं रखना पड़ता कि सार सार को गही रहे तो था देव उड़ाए.
యాక్చువల్ గా ఇది కబీర్ దాస్ గారు రాసినటువంటి ఒక దోహా కూడానన్న. ఈ దోహా మనకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. సాధు ऐसा चाहिए जैसे सूप सुबाई సారు సారుకో గహీ రహే తోతా దేవ్ ఉడాయ్. గుడ్ పీపుల్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుందంటే सूप जैसा होता है. सूप का अर्थ होता है चाटा. घर में माँ अनाज को साफ करने के लिए ఉపయోగ करती है. ఇంట్లో అమ్మ ఏం చేస్తారు నాన్న, చాటలో మనము రైస్ ని వేసి క్లీన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ చాట యొక్క నేచర్ కానీ ఈ చాట యొక్క క్వాలిటీ కానీ ఏ విధంగా ఉంటుంది, అవసరమైనటువంటి పదార్థాలు ఏవైతే యూస్ఫుల్ ప్రోడక్ట్ ఉంటుందో అది చాటలోనే పెట్టేసుకొని అన్నెసెసరీ ప్రోడక్ట్స్, వేస్ట్ ప్రోడక్ట్స్ బయటకు విసిరేస్తుంది అనమాట. అందుకే అంటున్నారు సారు సారుకో గహీరహే అంటే సారవంతమైనటువంటి, యూస్ఫుల్, సార్థక్, అవసరమైనటువంటి పదార్థం ఎక్కడుంటుంది, చాటలోనే ఉంటాయి. అలానే అనవసరమైనటువంటి పదార్థాలను ఏం చేస్తున్నది, బయటకు విసిరేస్తుంది. తోతా దేయి ఉడాయ్, బయటకు పంపించేస్తుంది అనమాట. అదే విధంగానే మనము కూడా యూస్ఫుల్ థింగ్స్ ఏవైనా కావచ్చు, లేకపోతే అవసరమైనటువంటి విషయాల్ని గ్రహించుకోవాలి, అనవసరమైనటువంటి విషయాల్ని వదిలేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఎక్కడైతే గద్య భాగంలో ఇలా కొన్ని లైన్స్ లోనే, ఫ్యూ లైన్స్ లోనే కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు అంటే ఆ గద్య భాగం కూడా ఇలాంటి క్వాలిటీనే కలిగి ఉంటుంది. అంటే ఏదైతే అవసరమో ఆ అంశం మీద మాత్రమే మనకు ఆ గద్య భాగంలో చెప్పడం అన్నది జరుగుతుంది. సరళ లిఖనా తోడే శబ్దం మే లిఖనా జ్యాదా కఠిన్ కామ్ హై. అందుకే అంటున్నారు స్పష్టంగా రాయాలి, ఈజీగా రాయాలి, అలానే ఫ్యూ వర్డ్స్ లో రాయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఫిర్ భీ యహ్ కామ్ హోతా రహా హై. सूक्ति कथाएं, आगम कथाएं, जातक कथाएं, पंचतंत्र की कहानियों उसी लेखन के प्रमाण है. यही काम कोंकणी में रवींद्र केलेकर ने किया है. ఇలా స్పష్టంగా సరళంగా ఫ్యూ లైన్స్ లో రాయడం ఎంత కష్టమైన పని అయినప్పటికీ కూడా ఈ వర్క్ అన్నది పాసిబుల్ అవుతోంది ఇలాంటి వాటిల్లో. ఎలాంటి వాటిల్లో చేస్తున్నాం మనం, సూక్తి కథలు. సూక్తి కథలు అంటే ఉత్తమ ఉక్తి యాని కథన్. నెక్స్ట్ ఆగమ కథాయే. ఆగమ కథాయే అంటే జైన ధర్మానికి సంబంధించినటువంటి స్టోరీస్, ఆగమ శాస్త్రం అంటూ ఉంటాం. నెక్స్ట్ జాతక్ కథాయే, మహాత్మా గౌతమ్ బుద్ధికి సంబంధించినటువంటి స్టోరీస్, బౌద్ధ ధర్మ. పంచతంత్రకి కహానియా, విష్ణు శర్మ కథలు మనం అందరం చూస్తూ ఉంటాం టీవీస్ లో కూడా, పంచతంత్ర స్టోరీస్ అని చెప్పి. ఇవన్నీ చాలా చిన్నగా ఉంటాయి, సరళంగా స్పష్టంగా ఉంటాయి, ఫ్యూ లైన్స్ లోనే ఉంటాయి. इन कहानियों के माध्यम से मनोरंजन के साथ साथ नीति को समझाने का प्रयास किया गया. అంటే ఏంటి, ఎంటర్టైన్మెంట్ తో పాటుగా డెఫినెట్ గా మనకి మోరల్ అన్నది ఉంటుంది. వెరీ షార్ట్ అండ్ సింపుల్ స్టోరీస్, అలానే డెఫినెట్లీ మనకి ఏదో ఒక మోరల్ ఇచ్చేటటువంటి స్టోరీస్. ఇవన్నీ కూడా సూక్తి కథాయే, ఆగమ కథాయే, జాతక కథాయే, పంచతంత్ర కథలు. ఈ కథల్లో అన్నింటిలో కూడా ఏ విధంగా అయితే ఈ పద్య భాగంలో ఫ్యూ లైన్స్ లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్రెస్ చేసే క్వాలిటీ కలిగి ఉంటుందో అలాంటి క్వాలిటీకి ఎగ్జాంపుల్ గా ఈ స్టోరీస్ అన్ని చెప్పబడుతూ ఉన్నాయి. అలానే కొంకణి లాంగ్వేజ్ లో ఈ వర్క్ ఎవరు చేశారు కదా, రవీంద్ర కేలేకర్ గారు చేశారు. ప్రజెంట్ మన లెసన్ అబ్జర్వ్ చేసినా కూడా ఇప్పుడు గిన్నీక సోనా అవ్వచ్చు, జైన్ కి దేన్ అవ్వచ్చు, జస్ట్ ఫ్యూ లైన్స్ ఉంటాయి కానీ దాంట్లో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం అర్థం చేసుకోగలిగినంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు ప్రజెంట్ చేస్తున్నారు రైటర్ రవీంద్ర కేలేకర్ గారు. प्रस्तुत पाठ के प्रसंग पढ़ने वालों से थोड़ा कहा बहुत समझने की मांग करते हैं. అందుకే అన్నారు ప్రజెంట్ ఇచ్చినటువంటి ఈ కాంటెక్స్ట్ ఏదైతే ఉన్నాయో కొంచెమే చెప్పబడింది కానీ ఎక్కువ అర్థం చేసుకునేటటువంటి విధంగా ఉంది టాపిక్ అన్నది. ఏ ప్రసంग महज पढ़ने गुनने की नहीं एक जागरूक और सक्रिय नागरिक बनने की प्रेरणा भी देते हैं. ప్రజెంట్ ఈ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో కేవలం చదవడానికి మాత్రమే కాకుండా మనము అవేర్నెస్ కలిగినటువంటి ఒక యాక్టివ్ సిటిజన్ గా ఉండాలి అనేటటువంటి ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుంది. पहला प्रसंग गिन्नी का सोना जीवन में अपने लिए सुख साधन जुटाने वालों से नहीं बल्कि उन लोगों से परिचित कराता है जो इस जगत को जीने और रहने योग्य बनाए हुए हैं. ఫస్ట్ కాంటెక్స్ట్ ఈ గిన్నీ కా సోనాలో వాళ్ళ కొరకు అంటే ఏంటి, ఏ వ్యక్తి అయినా తన గురించి తను స్వార్థంతో తనకు కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చుకునేటటువంటి వ్యక్తుల గురించి కాదు. ఇక్కడ ఎలాంటి వ్యక్తుల గురించి యొక్క పరిచయం జరుగుతోంది అంటే ఈ ప్రపంచాన్ని జీవించదగినటువంటి విధంగా మార్చేటటువంటి వ్యక్తుల గురించి. అంటే ఈ ప్రపంచంలో అందరి కొరకు వర్క్ చేసేటటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ మనకు చెప్పడం అన్నది జరుగుతోంది. నెక్స్ట్ दूसरा प्रसंग जैन की देन बौद्ध धर्म में वर्णित ध्यान की उस पद्धति को याद दिलाता है जिसके कारण जापान के लोग आज भी अपनी व्यस्तमय दिनचर्या के बीच कुछ చైన్ బరే పల్ పా జాతే హై. జైన్ అనేటటువంటి ఈ పద్ధతి బౌద్ధ సంప్రదాయం నుంచి వచ్చింది.
ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రజెంట్ హ్యూమన్ లైఫ్ తీసుకున్నట్టయితే చాలా బిజీగా తయారైపోయింది. ఇలాంటి బిజీ లైఫ్ లో కూడా జపనీస్ కొన్ని పీస్ఫుల్ మినిట్స్ ని ఈ మెడిటేషన్, ఈ ధ్యాన పద్ధతి ద్వారా వాళ్ళు ఏ విధంగా పొందుతున్నారు అనేది ఈ సెకండ్ కాంటెక్స్ట్ లో మనకు చెప్పడం జరుగుతుంది. దీన్ని నేను సెకండ్ వీడియోలో ప్రెజెంట్ చేస్తున్నాను. నా కమింగ్ టు ద फर्स्ट कॉन्टेक्स्ट। पहला प्रसंग गिन्नी का सोना। शुद्ध सोना अलग है और गिन्नी का सोना अलग। गिन्नी के सोने में थोड़ा सा तांबा मिलाया हुआ होता है, इसीलिए वह ज्यादा चमकता है और शुद्ध सोने से मजबूत भी होता है। औरतें अक्सर इसी सोने के गहने बनवा लेती है। शुद्ध सोना और गिन्नी का सोना बोथ आर डिफरेंट, अलग है। शुद्ध सोना అంటే మనకు 24 క్యారెట్ గోల్డ్, ప్యూర్ గోల్డ్। गिन्नी का सोना प्रेजेंट मन लेसन नेम కూడా అదే। गिन्नी का सोना అంటే 22 कैरेट गोल्ड, इसमें थोड़ा सा तांबा मिलाते हैं। तांबा का अर्थ क्या है? अंग्रेजी में कॉपर, తెలుగులో మనం రాగి అంటుంటాం। ఇందులో కొద్దిగా రాగిని యాడ్ చేస్తూ ఉంటారు, మిక్స్ చేస్తూ ఉంటారు। రాగిని మిక్స్ చేసినప్పుడు ఆ ప్యూర్ గోల్డ్ యొక్క ప్యూరిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ 22 క్యారెట్ గోల్డ్। ఈ 22 క్యారెట్ గోల్డ్ గిన్నీ కా సోనా ఏదైతే ఉంటుందో షైనింగ్ గా ఉంటుంది। ఎప్పుడైతే రాగి వచ్చి యాడ్ అవుతుందో, రాగి యాడ్ అవ్వడం కారణంగా ఈ గోల్డ్ కి షైన్ యాడ్ అవుతుంది। అలానే ఉమెన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్నమెంట్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది। ఫిర్ భీ హోతా తో వహ్ హై గిన్నీ కా హీ సోనా, అయినప్పటికీ కూడా దాన్ని గిన్నీ కా సోనా అని అంటారు। ప్యూర్ గోల్డ్ అయితే కాదు కదా, ఎందుకంటే రాగి మిక్స్ అవ్వడం కారణంగా అది స్ట్రాంగ్ అయ్యింది, దాంతో పాటు షైనింగ్ గా ఉంది, మనకు కావాల్సినటువంటి ఆర్నమెంట్స్ ని మనము ప్రిపేర్ చేసుకోగలుగుతున్నాం। शुद्ध आदर्श भी शुद्ध सोने के जैसे ही होते हैं। चंद लोग उसमें व्यावहारिकता का थोड़ा सा तांबा मिला देते हैं और चलाकर दिखाते हैं। हम लोग उन्हें प्रैक्टिकल आइडियलिस्ट कहकर उनका बखान करते हैं, पर बात ना भूले कि बखान आदर्शों का नहीं होता, बल्कि व्यावहारिकता का ही होता है। शुद्ध आदर्श అంటే ఐడియల్స్, విలువలు, ఆదర్శాలు ఏవైతే ఉంటాయో ఈ ప్యూర్ ఆదర్శాలన్నీ కూడా ప్యూర్ గోల్డ్ లాంటివి అన్నమాట। ఈ 24 कैरेट गोल्ड లాంటివి। व्यावहारिकता, व्यावहारिकता का अर्थ क्या है? प्रैक्टिकलिटी, समय और संदर्भ के अनुसार कार्य करने की सूझ, అంటే సమయానుగుణంగా వర్క్ చేసేటటువంటి టాలెంట్, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మోడిఫై చేసేసుకుని వర్క్ చేసేస్తారనమాట। చంద్ లోగ్, చంద్ కా అర్థ హోతా హై ఫ్యూ, ఫ్యూ పీపుల్ ఏం చేస్తున్నారు, ఇందులో వ్యావహారికత కా థోడా సా తాంబా మిలా దేతే హై, అంటే ఈ ఆదర్శాలలో ప్రాక్టికాలిటీ అనేటటువంటి కాపర్ ని యాడ్ చేస్తున్నారు। ఇప్పుడు ఈ ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో ప్యూర్ గోల్డ్ లాంటివి, ఈ ప్యూర్ గోల్డ్ లోకి కాపర్ అనేటటువంటి ప్రాక్టికాలిటీని యాడ్ చేసేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు। అలా వ్యావహారికత కలిగినటువంటి పీపుల్ ఏమంటున్నాం నాన్న ఇక్కడ? ప్రాక్టికల్ ఐడియలిస్ట్। లెసన్ లో మెయిన్ గా 2 కీ పాయింట్స్ ని అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే లెసన్ మీకు ఈజీగా అర్థమవుతుంది। వ్యవహారవాది లోగ్ అంటే ఏంటి? ఈ వ్యవహారవాది లోగ్, సెకండ్ వన్ ఆదర్శవాది లోగ్। ఈ ఆదర్శవాది పీపుల్ అంటే ఏంటన్నా, ఇక్కడ విలువలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు। ఈ విలువలు అంటే శాశ్వతమైనటువంటి మూల్యం ఉంటాయి కదా, ఐడియల్స్, విలువలు, వాల్యూస్ ఉంటాయి కదా, సత్య, అహింస, ధర్మ, న్యాయ, పరోపకార, ప్రేమ, మానవత, దయ, కరుణ, ఇలాంటి విలువలు కలిగినటువంటి పర్సన్స్ ఏమవుతారు? ఆదర్శవాదిలో। అలా కాకుండా సమయ और संदर्भ के अनुसार कार्य करने की सूझबूझ व्यवहारिकता होती है, उन लोगों को हमें వ్యవహారవాది कहते हैं। వీళ్ళని మనం ప్రాక్టికల్ ఐడియలిస్ట్ అని కూడా అంటున్నాం, ఎందుకు? వాళ్ళు ప్రాక్టికాలిటీ అన్నది వాళ్ళ లైఫ్ లో యూజ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి। ఇక్కడ ప్రాక్టికల్ ఐడియలిస్ట్ అని ఎవరిని అంటున్నారు? ప్యూర్ ఆదర్శాలలోకి కొద్దిగా ప్రాక్టికాలిటీ అనేటటువంటి కాపర్ ని యాడ్ చేసి లైఫ్ లో ముందుకెళ్లేటటువంటి పర్సన్ ని ప్రాక్టికల్ ఐడియలిస్ట్ అని అంటున్నారు। అలాంటి ప్రాక్టికల్ ఐడియలిస్ట్ గురించి మనం చెప్పేటప్పుడు, వాళ్ళని వర్ణించేటప్పుడు ఇక్కడ ఆదర్శాలు, వాళ్ళలో ఉన్నటువంటి వాల్యూస్ ని వర్ణించరు, వాళ్ళలో ఉన్నటువంటి ప్రాక్టికాలిటీని పొగడ్డం అన్నది జరుగుతుంది, వాళ్ళలో ఉన్నటువంటి ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడడం అన్నది జరుగుతుంది। కానీ ఇక్కడ ఆదర్శాల గురించి చెప్పడం ఏమాత్రం కూడా జరగదు। ఎందుకు? దే ఆర్ ప్రాక్టికల్ ఐడియలిస్ట్, ప్రాక్టికల్ ఐడియలిస్ట్ కాబట్టి అక్కడ ప్రాక్టికాలిటీని ఇక్కడ వర్ణిస్తారు, ప్రాక్టికాలిటీనే పొగడ్డం అన్నది జరుగుతుంది। पर बात ना भूले कि बखान आदर्शों का नहीं होता है, बखान किसका नहीं होता है? आदर्शों का, यानी मूल्यों का नहीं होता है, बल्कि व्यावहारिकता का होता है। వాళ్ళ యొక్క ప్రాక్టికల్ నేచర్ గురించి ఇక్కడ చెప్తూ వస్తున్నారు। और जब व्यवहारिकता का बखान होने लगता है तब प्रैक्टिकल आइडियलिस्टों के जीवन से आदर्श धीरे धीरे पीछे हटने लगते हैं और उनकी व्यावहारिक सूझबूझ ही आगे आने लगती है।
ఇలాంటి పీపుల్ యొక్క లైఫ్ నుంచి స్లోగా ఆదర్శాలు అన్నవి తగ్గిపోతూ వస్తాయి, ప్రాక్టికాలిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే అంటున్నారు సోనా పీచే రహకర్ తాంబా హీ ఆగే ఆతా హై. అంటే ఏంటి, ఈ సోనా దేనికి ఎగ్జాంపుల్ గా చెప్పారు నాన్న? ప్యూర్ వాల్యూస్, ప్యూర్ ఆదర్శాలకి. అంటే ఈ సోనా వెనక్కి వెళ్ళిపోతుంది, ఈ రాగి యొక్క క్వాంటిటీ ఏమవుతుంది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. డే టు డే ప్రాక్టికల్ నేచర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అంటే తాంబా యొక్క క్వాంటిటీ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఎవరి లైఫ్ నుంచి ఇక్కడ ఆదర్శాలు స్లోగా వెళ్ళిపోతున్నాయి? ఈ ప్రాక్టికల్ ఐడియలిస్ట్ యొక్క లైఫ్ నుంచి స్లోగా ఈ ఆదర్శాలు అన్నవి వెళ్ళిపోతున్నాయి. చందులో कहते हैं गांधी जी प्रैक्टिकल आइडियलिस्ट थे, व्यावहारिकता को पहचानते थे, उसी कीमत जानते थे. ఇక్కడ అంటున్నారు కొంతమంది పీపుల్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే గాంధీ గారు ప్రాక్టికల్ ఐడియలిస్ట్, గాంధీ గారు కూడా ప్రాక్టికల్ ఐడియలిస్టే. ఆయన ఈ ప్రాక్టికాలిటీ యొక్క వాల్యూ తెలిసినటువంటి పర్సన్. इसीलिए वे अपने विलक्षण आदर्श चला सके, वरना हवा में ही उड़ते रहते, देश उनके पीछे ना जाता. గాంధీ గారు ఒక స్పెసిఫిక్ ప్రాక్టికాలిటీ కలిగినటువంటి పర్సన్. అలా స్పెసిఫిక్ ప్రాక్టికాలిటీ కలిగినటువంటి పర్సనే కాబట్టి దేశం అంతా కూడా అతను వెనక నడిచింది. దేశాన్ని అంతా కూడా ఏకత్రాటి మీద తీసుకెళ్లి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారనమాట. ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అతను ముందుకెళ్లారు. पर गांधी जी सभी आदर्शों की व्यावहारिकता के स्तर पर उतरने नहीं देते थे, बल्कि व्यावहारिकता को आदर्शों के स्तर पर चढ़ाते थे. वे सोने में तांबा नहीं बल्कि तांबे में सोने को मिलाकर उसकी कीमत बढ़ाते थे. ఇక్కడ విలక్షణ ఆదర్శ, గాంధీ గారు విలక్షణ ఆదర్శ ఏంటంటే నాన్న ఎప్పుడూ కూడా ఆదర్శాలను, వాల్యూస్ ని, విలువలను వ్యవహారికత రేంజ్ కి తీసుకురాలేదు. ఈ ప్రాక్టికాలిటీ రేంజ్ కి ఆదర్శాలని తీసుకెళ్లలేదు, ఆదర్శాల రేంజ్ కి ప్రాక్టికాలిటీని తీసుకొచ్చారు. గాంధీజీ గోల్డ్ లో కాపర్ ని యాడ్ చేయలేదు, కాపర్ లోనే గోల్డ్ ని యాడ్ చేసి గోల్డ్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయ్యేలాగా చూశారు. అంటే ఆదర్శాల యొక్క వాల్యూని ఇంక్రీజ్ అయ్యేలాగా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డెన్ జనరేషన్ లో మనకి స్వతంత్రతా సంగ్రామం సమయంలో శాశ్వత మూల్య అంటే ఈ ఆదర్శాలు ఉన్నాయి మనకు, సత్య అహింస అనేటటువంటి వెపన్స్ తో ముందుకెళ్లారు. అంటే అర్థం ఏంటి, పరిస్థితులకు అనుగుణంగా ప్రాక్టికల్ గా ఉన్నారు, అయినప్పటికీ కూడా మన ఆదర్శాలను ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా ఆ మార్గంలో వెళ్ళడం జరిగింది. అందుకే దేశం అంతా కూడా ఎవరి వెనక నడిచారు? గాంధీ గారి వెనక నడిచారనమాట. దీన్ని ఏమంటున్నారు? విలక్షణ ఆదర్శం. ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి గాంధీ గారు. అంటే ఏ విధంగా? గోల్డ్ లోకి కాపర్ యాడ్ చేయకుండా కాపర్ లోకి గోల్డ్ ని యాడ్ చేస్తూ వెళ్ళారు. అంటే ఆదర్శాలు ఏమవుతున్నాయి ఇక్కడ? హైలైట్ అవుతున్నాయి. ఈ విధంగా గాంధీ గారు ప్రాక్టికల్ ఐడియలిస్ట్ అయినప్పటికీ కూడా ఒక డిఫరెంట్ ఆదర్శాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ మనం దేన్ని ఎక్కువగా తీసుకుంటాము? ఆదర్శాలు హైలైట్ అవుతాయి, సోనా హైలైట్ అవుతుంది, తాంబా కాదు. ఎందుకు? మహాత్మా గాంధీ గారికి ఈ ఆదర్శాలు అంటే ఈ విలువల యొక్క వాల్యూ తెలుసు కాబట్టి తాంబాలో గోల్డ్ యాడ్ చేస్తూ ముందుకెళ్లారనమాట. ఇసీలియే సోనా హీ హమేషా ఆగే ఆతా రహతా హై. ఇక్కడ గాంధీ గారు ప్రాక్టికల్ ఐడియలిస్ట్ అయినప్పటికీ కూడా ఆదర్శాలే హైలైట్ అయ్యాయి. సత్య అహింస అనేటటువంటి ఆదర్శాలు ఇక్కడ हाईलाइट అవుతూ వచ్చాయి. बिहारवादी लोग हमेशा सजग रहते हैं, लाभ हानि का हिसाब लगाकर ही कदम उठाते हैं, वे जीवन में सफल होते हैं, अन्यों से आगे भी जाते हैं, पर क्या वे ऊपर चढ़ते हैं. వ్యవహారవాది పీపుల్ ఎప్పుడు అలర్ట్ గా ఉంటారు, సజగ్ రహతే హై. వాళ్ళు ఏదైనా వర్క్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద ప్రాఫిట్ అండ్ వాట్ ఈస్ ద లాస్, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అని చెప్పి ఆలోచించి వర్క్ చేస్తారు. వాళ్ళ లైఫ్ లో ముందుకెళ్తారు. అంటే లైఫ్ లో ముందుకెళ్ళినప్పుడు వాట్ ఈస్ ద యూజ్, వాళ్ళు ఏంటి స్వార్థపరులు, ఎంతసేపు వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకొని ప్రాక్టికల్ గా ఉంటున్నారు. లైఫ్ లో వాళ్ళకు కావాల్సినటువంటి వాటిని వాళ్ళు ఇక్కడ సమకూర్చుకుంటున్నారు, అంతేకాని ఎవరికి ఇక్కడ ఉపయోగపడేలాగా ఎటువంటి వర్క్ కూడా చేయరు. అలాంటప్పుడు వాళ్ళు డెవలప్ అయినంత మాత్రాన వాట్ ఈస్ ద యూజ్ అని చెప్పి అంటూ ఉన్నారు. खुद ऊपर चढ़े और अपने साथ दूसरों को भी ऊपर ले चले, यही महत्व की बात है. మనము లైఫ్ లో ముందుకెళ్ళాలి, అలానే మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ వర్క్ ఎవరి వల్ల సాధ్యమవుతుంది? యహ్ కామ్ తో హమేషా ఆదర్శవాది లోగోं ने ही किया. ఈ వర్క్ ఎప్పుడు కూడా ఐడియలిస్టిక్ పీపుల్ అంటే ఏంటి, ఆదర్శవాది పీపుల్ మాత్రమే చేశారు. వాళ్ళు లైఫ్ లో డెవలప్ అవుతున్నారు, అలానే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా డెవలప్ అయ్యేలాగా చేసేటటువంటి వర్క్ ఎవరి వల్ల అవుతుంది నానా? ఆదర్శవాది లోగోं के द्वारा, వ్యవహారవాది లోగోं के द्वारा नहीं, क्योंकि वे स्वार्थी है. వాళ్ళు సెల్ఫిష్ ఫెలోస్, వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. బట్ ఆదర్శవాది పీపుల్ ఎలా ఉంటారు? ఇక్కడ విలువలు కలిగి ఉంటారు, వాల్యూస్ కలిగి ఉంటారు, శాశ్వతమైనటువంటి మూల్య కలిగి ఉంటారు అనమాట.
కాబట్టి సొసైటీ డెవలప్ అవ్వడానికి కారణమైనటువంటి పర్సన్స్ ఎవరు ఇక్కడ? आदर्शवादी लोग ही है। समाज के पास अगर शाश्वत मूल्य जैसे कुछ है तो वह आदर्शवादी लोगों का ही दिया हुआ है। व्यवहारवादी लोगों ने तो समाज को गिराया ही है। शाश्वत मूल्य किसे कहते हैं? सत्य, अहिंसा, धर्म, न्याय, ప్రేమ, దయ, కరుణ, పరోపకార్, మానవత ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి విలువలు. ఇలాంటి విలువలు ప్రజెంట్ మన సొసైటీలో ఉన్నాయి అంటే దానికి కారణమైనటువంటి పర్సన్స్ ఎవరు? ఆదర్శవాది లోక్, అంతేకాని వ్యవహారవాది లోక్ కాదు. ఈ వ్యవహారవాది పీపుల్ వల్ల సొసైటీ ఇంకా పతనం అవుతోంది కానీ డెవలప్ అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే దోస్ ఆర్ వెరీ సెల్ఫిష్ ఫెలోస్. ఇక్కడ మీరు ఈ 2 పాయింట్స్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆదర్శవాది అండ్ వ్యవహారవాది. వ్యవహారవాది అంటే ప్రాక్టికల్ గా ఉంటాడు, స్వార్థపరుడై ఉంటాడు. అలానే ఆదర్శవాది అంటే విలువలు పాటిస్తూ ఉంటారన్నమాట తన లైఫ్ లో. ఈ ఆదర్శవాది పీపుల్ వల్లే సమాజానికి మంచి జరుగుతుంది. మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఈ లెసన్ ని కంక్లూడ్ చేస్తాను. మీ అందరికీ తెలిసి ఉంటుంది అల్లు అర్జున్. అల్లు అర్జున్ మూవీస్ ని ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నాను నేను. ఆదర్శవాది అండ్ వ్యవహారవాది. ఇక్కడ వ్యవహారవాది తీసుకున్నట్టయితే మనకు పుష్ప మూవీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ క్యారెక్టర్ ని తీసుకోవచ్చు. అంటే చాలా ప్రాక్టికల్ గా అతనిలో ఎలాంటి విలువలు ఉండవు. తనలో స్వార్థం ఉంటుంది. తన స్వార్థం కోసం వర్క్ చేస్తాడే కానీ తన చుట్టూ ఉన్న సమాజం ఏమైనప్పటికీ కూడా తనకు అవసరం అన్నది లేదు. అలానే నెక్స్ట్ ఆదర్శవాదికి ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే సేమ్ అల్లు అర్జున్ నటించినటువంటి సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ తీసుకోవచ్చు. అందులో విలువలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆ క్యారెక్టర్ లో వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలాగా, ప్లస్ తన చుట్టూ ఉన్న సమాజం కూడా డెవలప్ అయ్యేలాగా చూస్తాడనమాట. అలాంటి క్యారెక్టరైజేషన్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉంది, ఆదర్శవాదిలోకి ఎగ్జాంపుల్ గా. అలానే ఏంటి ఇక్కడ వ్యవహారవాదిలోకి ఎగ్జాంపుల్ గా పుష్ప మూవీని మనం తీసుకోవచ్చు. అంటే ఈ పుష్ప అనేటటువంటి క్యారెక్టర్ వల్ల సమాజానికి ఏ విధమైనటువంటి యూజ్ కూడా ఉండదు. అలానే అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ కూడా సేమ్ పర్సన్ ఇచ్చారు. అంటే సమాజానికి విలువలు చాలా అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ ఎవరి ద్వారా జరుగుతోంది? ఆదర్శవాది పీపుల్ వల్లే జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ అవర్ లెసన్ గిన్నీకా సోనా. వీడియోలో మనం ఇంకొక లెసన్ తో మీట్ అవుదాం. నౌ సైనింగ్ ఆఫ్.